ప్రదక్షిణ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. గిరి ప్రదక్షిణ చేసి కిలోమీటర్ అయింది అంతే. ఇంకా 13 కిలోమీటర్. మా రవి సగం నడిచిపోయిండు అప్పుడే. ఇంకా సగం 10 minutes. మెయిన్ క్యారెక్టర్ వెనకాల వస్తున్నాం ఏదో మాట్లాడుతూ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం నిన్న నైట్ వచ్చేసి హోటల్ తీసుకొని మనం నైట్ పడుకొని మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి యాక్చువల్గా మేము అనుకున్నాం. సో మేమైతే టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఎవరు కూడా మార్నింగ్ లేవలేదు. సో లేవకపోయేసరికంటే మళ్ళీ ఎండ్ అవుతుంది ఎందుకని చెప్పేసి సాయంత్రం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో సాయంత్రం మేము 5 o'clock గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. మాకు ఎండ్ అయ్యే వరకు అంటే 12:30 అట్లా అయింది. సో మేము ఎక్కువ ఏం బ్లాగ్ చేయలేదు. ఇట్లా అర్థమవుతుంది బాబులో దేని మీద నీ ఒపీనియన్ ఏంటి? బాగుంది బ్రో, నిజంగా బాగుంది అన్నా, నిజంగా బాగుంది. బాగుందన్నా. మా రవి అయితే చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఆ కాళ్ళకి ఏమున్నాయి ఏమో కానీ ఇంకా నడుస్తున్నాడు. కాళ్ళకి కుక్కలు వచ్చినాయి నా బాధ నాకు అంటే. మా చింటే అయితే డైరెక్ట్ మైలో తాగి ఆగుతలేడు, దొరుకుతూనే ఉన్నాడు. ఇక కొన్ని కిలోమీటర్స్ తర్వాత మా పబ్లిక్ పరిస్థితి ఇది. మనం నిన్న గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు అంటే 12:30 ఏమో అయింది. సో ఇక మాకు గుడికి నియర్ బై మా హోటల్ ఉండే. సో వెళ్ళేసి పడుకొని మేము మార్నింగ్ 5:30కి లేచి దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. మాకు గుడి ఎంట్రన్స్ లోనే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. లైక్ అక్కడ హిజ్రా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పైసలు కన్ఫర్మ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. యాక్చువల్గా మా దగ్గర క్యాష్ లేదు, ఫోన్ పే ఉంది. ఫోన్ పే చేస్తామంటే లేదు మాకు క్యాష్ కావాలా అంటూ చిన్నపాటి ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అది అయిపోయినాక మనం లోపలికి వెళ్ళినాక మనకి సుబ్రహ్మణ్య స్వామిది ఫస్ట్ టెంపుల్ ఉంటుంది, అది దర్శనం చేసేసుకొని మార్నింగ్ మేము వెళ్ళింది మండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో 2 లైన్స్ లెక్క ఫామ్ అయిపోయారు. ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి స్పెషల్ దర్శనం అని చెప్పేసి. సో హైలైట్ ఏంటంటే మాకంటే ముందు ఫ్రీ దర్శనం వెళ్ళిపోతున్నారు. ఎవడొచ్చి ఎందుకు జాయిన్ అవుతుండో మధ్యలో వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. మేము అట్లా హాఫ్ అన్ అవర్లో అయిపోవాల్సిన మాకు దర్శనం దగ్గర 1 hour పైన పడింది. మధ్యలో పోయినాక ఏంటంటే వీళ్ళు ఫ్రీ దర్శనం వాళ్ళే ముందు పోతున్నారు. మేము టికెట్ తీసుకొని కూడా మేము ఇంకా పోతలేదు అని చెప్పేసి, టికెట్ అస్సలు తీసుకోకండి, ఫ్రీ దర్శనం ప్రిఫర్ చేయండి, తొందరగా అయిపోతుంది. ఇంకోటిందంటే అసలు గుడి మెయింటెనెన్స్ మాత్రం అసలు వరస్ట్ భయ. నేను చూసిన దాంట్లో అయితే చాలా అసలు మెయింటెనెన్స్ లేదు గుడిది. అట్లా అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం బాగా అయింది. లోపల మాత్రం ఫుల్ వేడి ఉంది. అది అయిపోయినాక మేము బండి తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ సైడ్ ఉంది కదా, ఆ రూట్ మొత్తం మళ్ళీ ఒకసారి విజిట్ చేసినాం. సో అప్పుడు మనకు ఫోటోస్ కూడా ఎక్కువ ఏం రికార్డ్ కాలేదు. ఇంద్రలింగం ఈ లోపల ఇంకో ప్లేస్ ఉంటుంది, అది మనం పోలేము. అదే అసలు ఇదంతా మనం బై వాకే పోవాలా. ఇప్పుడు మనకి ఈ పోయే వేలో మస్తు అంటే మస్తు గుళ్ళు ఉంటాయి. ఇట్లా సైడ్కి ఒక గుడి, ఈ 3 కొండలు, ఒకటి శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి అట. అక్కడ నుంచి మధ్య నుంచి మనకి వ్యూ కరెక్ట్గా అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఒక గుడి, ఒకటి గుళ్ళు ఉంటూనే ఉంటాయి మొత్తం మనకి వేలో. మనం ఇదంతా వాక్ చేసినాం. ఇక మీకు మధ్యలో ఇట్లా బోర్డ్స్ అనిపిస్తాయి. అయ్యో చూసారా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇంద్రలింగ దాటి కమరంజన్ స్ట్రేట్ KM 1 km ఇక్కడికి 14 kilometers. ఆల్మోస్ట్ అందరు ఇట్లా సాక్సులు వేసుకొని చేస్తున్నారు. 5 తర్వాతనే పబ్లిక్ అనేది క్రౌడ్ ఎక్కువ అవుతారు, ఎందుకంటే కొంచెం చల్లబడుతుంది కదా. 10 kilometers వరకు ఏమనిపించలేదు. 10 kilometers తర్వాత నుంచి అప్పుడు ఇక కాలు మనడం స్టార్ట్ అయినాయి. ఇదొకటి, అది కోనేరు. అది అయ్యో ఈ సందులోకి పోతే అగ్నిలింగం ఉంటుంది. ఇది మన రమణస్వామి ఆశ్రమం ఇది. కానీ ఇందులో భయ్య
అసలు ఒక 15-20 మినిట్స్ కూర్చున్నాం మేము. ఎంత పీస్ ఉందంటే అంత పీస్ ఉంది. అంటే ఇట్లా ఏదో తెలియని లైక్ దాన్ని ఏమంటారు, ఇట్లా హార్ట్ అంతా ఎంటీ అయిపోతే ఎట్లుంటుంది, సో ఆ ఫీల్ ఉండే నాకైతే. అంటే ఒక 10-20 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసినాం. లైక్ ఇదొకటి అమ్మవారి గుడి. మీకు అంటే యాక్చువల్గా 365 టెంపుల్స్ ఉంటుండే అట. అంటే డైలీ ఒకటి విజిట్ చేసినా కూడా, విజిట్ చేసి అక్కడ స్టే చేస్తే 1 year అయిపోతుండే అట. ఇప్పుడు ఒక 5:30 అట్లా అయిందంటే 100 నడుస్తూనే ఉంటారు ఇదే రూట్లో. ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా. కానీ ఏరియా ఉందా ఇప్పుడు ఇవన్నీ 5 అయిందంటే టోటల్గా జ్యూస్ షాప్లని, టీ షాప్లని, టిఫిన్స్ అని చెప్పేసి టోటల్ ఏరియా మొత్తం ఉంటాయి ఇవి. ఇది మేము మిస్ చేసినాం. ఇది ఇక్కడ సమాధి వచ్చిందంటే ముందు యమలింగం ఉంటుంది. ఇది అదే యమలింగం. ఇది నిన్న మేము చూసి అంటే మాతో పాటు నడిచిన దాంట్లో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారు, అందరు తెలుగు వాళ్ళే. ఇక్కడ నుంచి చాగంటి కోటేశ్వరరావు చెప్తారు లైక్ ఇది బెంగళూరు పోయే హైవే అని చెప్పేసి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వెళ్తాం మనం. ఇది గణపతి గుడి. ఇది ఫేమస్ అనుకుంటా ఈ గణపతి, వలంపూరి గణపతి అని చెప్పేసి. అదొక ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి అసలు. అందరూ మనం అంటే నార్మల్గా వచ్చిన వల్ల నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. లైక్ నేను ఒక యూట్యూబర్ ఆయన ఇదే చెప్పాడు, అతను నందారి శ్రీనివాసో ఏదో పేరు సంథింగ్, నేను ఇలా కరెక్షన్ చేస్తాను అది. సో అతను చెప్పిన దాంట్లో నాకు మస్తు అనిపించింది. 44 విజిట్ ప్లేసెస్ చెప్పాడు భయ్య. అన్నీ అసలు నీకు మనకి అష్టలింగాలు ఉన్నాయి కదా, నందిలు కూడా ఉంటాయట. సో మేము అవన్నీ విజిట్ చేసినాం. ఇలా కనిపిస్తుందా, ఇదొక నంది. ఇట్లా మీకు వేలో మీకు నందిలు వస్తుంటాయి. అందరు ఏంటంటే నందిల్ని పట్టించుకో చూస్తారు, కానీ పర్టికులర్గా దాన్ని విజిట్ చేద్దామని చెప్పేసి ఎవరు ఉండరు, డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటారు. అందరు సాధువులు అందరు ఉంటారు ఈ రూట్లో. ఇప్పుడు కొద్దిగా 5:36 అయిందంటే చూడండి, ఎవరు లేడు ఇప్పుడైతే. ఇగో ఇది కూడా వినాయక టెంపుల్ అనుకుంటా. ఇక్కడ మెడిటేషన్ చేయాలన్నట. ఇక్కడ ఒక 10 minutes కూర్చోవాలంట ఇక్కడ. ఇది అమ్మవారి టెంపుల్ అనుకుంటుంది. ఇక్కడ నైరుతి లింగం, ఈ లోపలికి వెళ్ళాలి నైరుతి లింగం కోసం. ఈ లోపల నైరుతి లింగం ఉంటుంది. ఇదొకటి. ఇది వెనక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో మీరు లైక్ ఏదైనా వదిలేద్దాం అనుకునే దాన్ని ఆ కోనేరు వాటర్ పట్టుకొని ఆ కోనేరులో వదిలేసి, అంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా వదిలేయాలంటే అక్కడ ఉండేది వదిలేయాలంట. ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడికి సగం కూడా రాలేదు మనం. అయితే మార్నింగ్ 2 or 3 o'clock స్టార్ట్ చేయాలి. అయితే మీకు ఒక 6, 7, 8 వరకు అంటే అయిపోతుంది. మీకు దర్శనం కూడా అయిపోతుంది మీకు ఒకవేళ ఓపిక ఉంటే. లేదంటారా నైట్ స్టార్ట్ చేయాలా 5కి, 4:30కి అట్లా మీరు మెల్లగా చిన్నగా స్టార్ట్ చేయాలా. 5 అవుతుంది. 5కి స్టార్ట్ చేసారంటే మీ ఓపిక, మీరు ఎంత మెల్లగా చేయాలనుకుంటే అంత మెల్లగా చేసిందే బెటర్. అది చూడండి ఎంత 3 ఇక్కడ నుంచి కనపడతాయి. ఇది ఇంకోటి వ్యూ పాయింట్ ఉంటుంది, నంది కనిపిస్తుంది. అది చూడండి, ఈ కొండను చూసి ఉండిపోవచ్చు అసలు. నైట్ ఇంకా బస్ ట్రాఫిక్ ఉంటుంది ఇందులో. ఆశ్రమాలు బాగానే ఉంటాయి ఆశ్రమాలలో. 3 కొండల వ్యూ పాయింట్ ఉంటుంది. లైక్ 3 కొండలు కనిపిస్తాయి. ఇది అదేనా? 1, 2, 3.
మీకు ఇది అన్నీ అడ్డం వస్తున్నాయి అనుకుంటా. ఇది అన్నమలై టెంపుల్, అది అన్నమలై టెంపుల్ లోపల. ఇది అదే మోక్ష మార్గం. ఇది నేను మేము పోయినప్పుడు ఫుల్ పబ్లిక్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసినామంటే ఆల్మోస్ట్ ఒక 67% వచ్చేసినట్టు మనం. గోప్రో స్టక్ అవ్వడం వల్ల ఫోటోస్ అయితే ఏం రికార్డ్ కాలేదు. కానీ మీరు లైఫ్ టైంలో ఒక్కసారైనా వచ్చి అరుణాచలం అయితే విజిట్ చేయండి. ఇక్కడికి మనకి చాలా ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ కూడా వేలూరుకి వచ్చేసి వేలూరు నుంచి బస్సెస్ కూడా చాలా ఉంటాయి. మీరు అలానే వచ్చి కన్ఫర్మ్ చేయండి. కానీ వచ్చినప్పుడు మాత్రం 90% గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఒక నెక్స్ట్ ట్రిప్ లో పెడతాను, లైక్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మాక్సిమం అయితే మనకి 14 కిలోమీటర్స్ తిరగడానికి ఒక 4 hours or 5 hours పడుతుంది. సో మీరు ఇవన్నీ లైక్ ఈ 44 ప్లేసెస్ విజిట్ చేస్తే ఇంకో 1 hour ఎక్కువ పడుతుందేమో. సో కన్ఫర్మ్ గా అయితే ఇవి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. 1 hour ఎక్స్ట్రా అయినా కూడా మనకు అంత ప్రాబ్లం లేదు కదా. సో కన్ఫర్మ్ అయితే చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను చాలా మంది వెళ్ళొచ్చిన వారైతే నాకైతే చెప్పారు, మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకుంటాం కదా, దర్శనం చేసుకున్న తర్వాత కాళ్ళ నొప్పులు అనేది ఉండవు అంతగానం అంటే అని చెప్పేసి అన్నారు. సో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే బిఫోర్ దర్శనంకి ఆఫ్టర్ దర్శనంకి మేము కంపేర్ చేసుకుంటే మాకు చాలా వరకు అయితే ఆ నొప్పులు అయితే తగ్గినాయి. మీ వంతు మీరు ట్రై చేయండి. శివుడు ఆజ్ఞలేంది ఏది కాదంటారు కదా. సో అతను పిలిచిందంటే మీరు ఆటోమేటిక్గా మీ వంతు మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి.